హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఇడ్లీ, దోశ, వడ ఇలాంటి రెసిపీస్ బోర్ కొడుతున్నాయా? అయితే ఇలా ట్రై చేసి చూడండి. పెసరట్టుకు మిగిలిన పిండిలో బొంబాయి రవ్వ నానబెట్టి, బొంబాయి రవ్వ అంటే ఇక్కడ సూజీ అండి, అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కలిపి ఇలా పొంగడాల ప్యాన్ పైన కొంచెం ఆయిల్ చుక్కలు వేసి పిండిని ఇలా వేసుకోవాలన్నమాట. అవి కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఆ పిండి ఇంకా మిగిలినట్లయితే ఆ మిశ్రమాన్ని దోశలుగా కూడా వేసుకోవచ్చు. దానికోసం ఒక 2-3 ఎగ్స్ని ఒక బౌల్లో పోసుకొని ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసి దోశ వేసుకొని దానిపై ఈ ఎగ్ మిశ్రమాన్ని పోయాలి. ఇష్టమైన వారు పొంగడాలు తింటారు, ఇష్టం లేదంటే ఇలా ఎగ్ పెసరట్టు తింటారన్నమాట. ఈ దోశల బ్రేక్ఫాస్ట్ చేసినట్లయితే చాలా పెద్ద పనే నాకు, ఎందుకంటే 15 పైన దోశలు వేయాలి. ఆల్మోస్ట్ 1.5 అవర్ దోశలు వేయడానికే పడుతుంది నాకు. అన్నీ ఎగ్ దోశలే పోయానులేండి, కొన్ని నార్మల్ దోశలు, కొన్ని ఎగ్ దోశలు, ఒక్కొక్కరికి ఒక ఎగ్ దోశ వచ్చేలాగా. దోశ పొంగడాలు చాలా టైమే పడుతుంది. ఈ దోశలకైతే నాన్ స్టిక్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది ఐరన్ తవా అన్నమాట. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో కొన్నాను, క్రీస్తు పూర్వమో క్రీస్తు శకమో ఐడియా లేదు. నాన్ స్టిక్ పైన ఎంత బాగా వస్తాయో ఈ ఐరన్ తవా పైన కూడా చాలా బాగా వస్తాయి. నాన్ స్టిక్ ప్యాను ఆ బ్లాక్ కోటింగ్ అంతా కరిగి మన కడుపులోకే వెళ్తుంది, దానివల్ల క్యాన్సర్లు కూడా రావచ్చు. అందుకే ఇలాంటి ఐరన్ తవాలే బెస్ట్. ఇక్కడ లడ్డూల ప్రహాసనం అయితే జరుగుతుంది. కేజీ పిండికి కేజీ షుగర్ అయితే తీసుకోవద్దు, పిండిని గ్లాస్తోని కొలుచుకోవాలి. 5 గ్లాసుల పిండికి ఇక్కడ మేము 3.5 గ్లాసుల షుగర్ పోసాం, ఒక 2 గ్లాసుల వాటర్ పోసాం. లేత పాకం రావాలండి, చాలా లేత పాకమే రావాలి. మరి ముదురు పాకం వస్తే అంత గట్టిగా ఉంటాయి, తీయగా కూడా ఉంటాయి. పాకం లేతకొచ్చిందా ముదురు వచ్చిందా అని తెలుసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఇలా పోసుకొని చెక్ చేస్తే మనకు తెలుస్తుంది లేత పాకమా ముదురు పాకమా అని. తర్వాత పిండిని ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా దోశ ప్యాటర్న్ కంటే కొంచెం థిక్గా అన్నమాట. తర్వాత ఇలా ఒక పెద్ద స్టవ్ ఉంటే బూందీ ఈవెన్గా కాలుతుంది అన్నమాట, చాలా బాగా మంచిగా కాలుతుంది. ఈ హ్యాండిల్ ఉన్నదైతే అస్సలే తెచ్చుకోకండి, ఎందుకంటే బూందీ చాలా పొడవుగా పడుతుంది. అబ్జర్వ్ చేశారా, చాలా పొడవుగా పడుతుంది. ఆ జలి పాత్రతోనే చాలా బాగా వస్తుంది, రౌండ్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ అదే యూజ్ చేసాము. ఇక్కడ బూందీ తీసి డైరెక్ట్ పాకంలో వేయడమే, అలా అయితే బూందీ నాని లడ్డు మంచిగా కట్టడానికి వస్తుంది. బూందీ అంతా కొట్టిన తర్వాత అది పాకంలో వేసి లడ్డు కట్టడం కాదు, ఇక్కడ పాకంలోనే ఈ బూందీ అంతా ఫస్ట్ కాలినట్టుగా అందులో వేస్తే మంచిగా నానుతుంది. నాని అప్పుడు లడ్డు కట్టడానికి సూపర్గా వస్తుంది, మంచిగా మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా రోజులు వస్తాయి కూడా, అస్సలే పాడవవు. 1 కిలో పిండి బూందీ కొట్టడం అంటే చాలా టైమే పడుతుంది. ఇది ఒక్కరితోనే అయ్యే పని అయితే కాదు, ఒక 2 ఉంటే ఈజీగా కొట్టచ్చు. ఒకరు బూందీ కొట్టచ్చు, ఒకరు కాలవచ్చు, 2 కలిసి లడ్డు కట్టచ్చు. సో ఇక్కడ లడ్డు కట్టేస్తున్నాం. అందులో నెయ్యి పోసి మంచి కలిపి లడ్డు కట్టేయాలన్నమాట. అందమైన జీవితం అందరికీ ఉండదు, కానీ మనస్ఫూర్తిగా అభిమానం, ప్రేమ పంచేవాళ్ళు ఉంటే మాత్రం ఆ లోటు తెలియదు. ఈ రోజుల్లో మెకానికల్ లైఫ్ స్టైల్కి అయితే అలవాటు పడిపోయారు. ఒక మనిషిని పలకరించే టైం కూడా దొరకట్లేదు, చాలా ఒత్తిడికి గురవుతున్నారు కదా. ఒత్తిడిలో బీపీ ఫ్రీ ఇక్కడ. ఇలాంటి రెసిపీని చేసుకొని తింటే ఆరోగ్యం కూడా ఫ్రీ. అభిమానం సంపాదించడానికి ఆస్తులక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. అందరితో ప్రేమతో మెలుగు, ఆత్మీయంగా పలకరించు, అప్పుడు అందరూ నీ అభిమానులే.
అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. బంధాల విలువ తెలియని వారి దగ్గర రోదన అవసరమే లేదు. అల్యూమినియం పాత్రలు వాడొద్దంటారు, బట్ ఇక్కడ అంత క్వాంటిటీ బూందీ పట్టాలంటే అల్యూమినియం పాత్ర అయితేనే బెటర్. ఎందుకంటే అంత పెద్ద స్టీల్ గిన్నె ఉండదు కదా. అల్యూమినియం పాత్రలు వంటకు కూడా మంచిది కాదు, ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది అది. షర్బతు, కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గంటల లోపు తీసుకుంటే ఆరోగ్యానికైతే చాలా మంచిది. కొబ్బరి నీళ్ళల్లో జింక్, ఫాస్ఫరస్, పిండి పదార్థాలు, కొవ్వులు, లవణాలు, పీచులు, శక్తి అయితే పుష్కలంగా ఉంటుంది. వీలైతే కొబ్బరి నీళ్ళు అప్పుడప్పుడు తాగడానికైతే ప్రయత్నించండి. పూర్వకాలంలో అయితే అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి కాబట్టి 4 కిలోలు 5 కిలోలు అలా చేసేవారు. 1000-2000 లడ్డూలైనా చేసేవారు. ఇప్పుడైతే కిలో చేయడానికి కూడా కష్టమే అనిపిస్తుంది. 1 కిలోకి 70 లడ్డూలు అయినా చేయొచ్చు. అప్పుడు అందరూ కలిసే ఉండేవాళ్ళు కాబట్టి తలా ఓ చెయ్యేసినా తొందరగా అయిపోతాయి కదా. ఎండింగ్కి అయితే వచ్చింది, బట్ నడుమైతే టింగు అంటుంది. ఈ పాత్ర నుండి లడ్డూలు తీసి మళ్ళీ వేరే పాత్రలో వేస్తున్నాం, అందుకే లడ్డూలు ఇవి కొన్నే కనబడుతున్నాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి. ఇలా చేసి పెట్టుకున్న లడ్డూలు ఆరాలి, ఆరనివ్వండి, లేదంటే అవి బూజొచ్చే అవకాశం ఉంది, అంటే పాడయ్యే అవకాశం ఉంది. కాసేపు బయట ఉంచి ఆరిన తర్వాత క్యాన్లోకి షిఫ్ట్ చేసుకోండి. చెప్పాను కదా ఒక 70 లడ్డూల వరకు అవుతాయని. ఇక్కడ కొంచెం పిండి మిగిలింది, ఉప్పు కారం వేసి కొంచెం బజ్జీల్లాగా వేస్తున్నాం. ఇవాళకైతే ఇదండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.